హాయ్ ఫ్రెండ్స్ మనకు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము ప్రాస్పెక్టస్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. అప్లికేషన్ ఎవరు చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు చూద్దాం. సో National Sanskrit University Tirupati invites online applications from eligible candidates for the following teaching and non-teaching positions to be filled by direct recruitment or deputation. సో మీకు ఇక్కడ జాబ్స్ అనేది పర్మనెంట్ అయిపోతున్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీచింగ్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి. సో అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా, సో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. సో అకాడమిక్ పే లెవెల్ వచ్చేసి మనకు 7th CPC ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అద్వైత వేదాంత, ఇది ఒక పోస్ట్ ఇచ్చారు. ఇది జనరల్ వాళ్ళకు ఒకటి కేటాయించారు. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ న్యాయ, ఇది కూడా ఒక పోస్టు జనరల్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిష్టైద్వైత వేదాంత, సో ఇది ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఇందులో ఓబీసీకి ఒకటి కేటాయించడం జరిగింది. ఇక నాన్ టీచింగ్ పోస్టులు చూసినట్లయితే మనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇది ఒక పోస్ట్ ఇచ్చారు, ఒకటి బీసీకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ఇది ఇందులో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్ డెప్యుటేషన్ బేసిస్ అండి ఇది. సో ఇది అన్రిజర్వ్డ్కి ఒకటి కేటాయించడం జరిగింది. సో గ్రూప్ సి MTS పోస్ట్, సో మల్టీ టాస్కింగ్ పోస్ట్ అండి ఇది. సో ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది జనరల్ వాళ్ళకి ఒకటి కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ సో వేకెన్సీ ఈజ్ ప్రొవిజనల్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద outcome of the departmental examination for promotion of MTS to the post of LDC. Okay, so candidates are required to submit the online application link by below. So for teaching post and non-teaching post, going through the prospectus thoroughly available at so in this website అని చెప్పేసి ఇచ్చాడు. So the candidates must pay an amount of 800 rupees so towards registration or processing fees at the time of submission of online application through. So in case of UR OBC EWS male candidates, so UR ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. సో మీరు ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST PWD కేటగిరీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీస్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. సో మీరు ఇందులో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి పోస్ట్కి అనేది 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళలు అదేవిధంగా SC ST PWD అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు పే చేయకుండా. ఓకే, ఇక నెక్స్ట్ సో ద లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 8/10/2021 అప్ టు 23:59 hours. So besides online application, the applicants are required to send the printout of the online application along with all enclosures to the registrar, National Sanskrit University Tirupati 517507 Chitturu district, Andhra Pradesh on before so 14/10/2021 up to 5:30 hours. So failing which the application would not be considered. The university is not responsible for any delay due to the post or other way of communication. సో ఇదండి అప్లికేషన్ అనేది మనకి 8/10/2021 నుంచి వరకు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి వాళ్ళకి పంపించాల్సిన తేదీ వచ్చేసి 14/10/2021 లోపల వాళ్ళకు చేరాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ టీచింగ్ పోస్ట్. సో టీచింగ్ పోస్ట్ అప్లై చేసే వాళ్ళకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ ఎ PhD డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ కన్సర్న్ ఆర్ అలైడ్ రిలవెంట్ డిసిప్లిన్, ఏ మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్. సో డిగ్రీలో అంటే పీజీలో 55% ఉండాలి. అదేవిధంగా PhD కూడా మంచి అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మినిమం 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఆన్ రీసెర్చ్ ఆర్ అన్ అకాడమిక్ ఆర్ రీసెర్చ్ పొజిషన్ ఈక్వలెంట్ ఆఫ్ దట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ accredited research institution or industry, so which evidence of published work and a minimum 7 publications as books and research or policy papers in peer reviewed or UGC listed journals and total research score of at least 75 per the criteria given appendix 2. సో ఇదండి
ఇక నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆదిత్య వేదాంత. సో ఇది ఒక పోస్ట్ ఇచ్చారు కదా. సో దీనికి వచ్చేసి పిహెచ్డి ఉండాలి వీళ్ళు కూడా. నెక్స్ట్ అదేవిధంగా పీజీలో 55% ఉండాలి, 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు పబ్లిష్ అనేది 7 publications అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ న్యాయ, ఇది ఒక పోస్ట్ ఇచ్చారు. ఇది కూడా పిహెచ్డి చేసి ఉండాలి, పీజీలో 55% ఉండాలి, 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ విశిష్ట అద్వైత వేదాంత, ఇది ఒక పోస్ట్ బీసీ కేటాయించడం జరిగింది. సో వీళ్ళు కూడా పిహెచ్డి చేసి ఉండాలి. సో ఆచార్య లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ విశిష్ట వేదాంత 50% అని చెప్పేసి క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. లేదా ద పిహెచ్డి డిగ్రీ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ ఫారిన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ ర్యాంకింగ్ అమాంగ్ టాప్ 500 ఇన్ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అట్ ఎనీ టైమ్ బై ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చాడు ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సో డిజైరబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ద అబిలిటీ టు టీచ్ ఇన్ సాంస్క్రిట్ మీడియం. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్. సో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇది ఒక పోస్ట్ ఓబీసీ కేటాయించారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనండి. సో పీజీలో 55% ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years ఉండాలని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ లైబ్రేరియన్ అసిస్టెంట్, ఇది డెప్యుటేషన్ బేసిస్ అండి. సో శిక్షా శాస్త్రి ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడి ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ వర్క్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. అదేవిధంగా షల్ బీ వర్కింగ్ ఇన్ ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ ఇన్ అనాలగస్ పోస్ట్ ఆఫ్ 4 years ఆఫ్ సర్వీస్ ఇన్ పే ఆఫ్ లెవెల్ 2 ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పే లెవెల్ 3. ఓకే, సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ బై డెప్యుటేషన్, ఇదే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 56 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ డెప్యుటేషన్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years, నాట్ ఎలిజిబుల్ ఫర్ అబ్జార్ప్షన్. ఓకే, ఇక నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్ అండి, గ్రూప్ సి పోస్టులు ఇవి. సో ఇది ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. సో 10th class పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాలి కంప్యూటర్లో. ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సో ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మే బీ అప్లోడెడ్ వేరెవర్ అప్లికబుల్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటో, సిగ్నేచరు, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేటు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యూజీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, సో మీ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అపాయింట్మెంట్ లెటర్ అప్లోడ్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రీసెర్చ్ అండ్ అకాడమిక్ కాంట్రిబ్యూషన్, అదేవిధంగా రీసెర్చ్ పబ్లికేషన్స్, ప్రాజెక్ట్స్ అవుట్కమ్, పాలసీ డాక్యుమెంట్స్ ఆర్ పేటెంట్స్, అదేవిధంగా రీసెర్చ్ గైడ్లైన్స్, సో హానర్స్ అండ్ అవార్డ్స్, ఇన్వెంటెడ్ లెక్చర్స్, అదేవిధంగా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా 16 రకాలైనటువంటి ఐటమ్స్ అనేది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏవైతే ఎలిజిబుల్ ఉన్నారో అవన్నీ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఇష్యూడ్ బై ఆఫీసర్ హూ ఈజ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఎంఆర్ఓతో కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ సేవ ద్వారా తీసుకున్నదైతే సరిపోతుంది. ఓకే, సో ఇవి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫర్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ candidates, applicants from other candidates will not be so entertained, not will be SC candidates, be ST or either ST or OBC candidates and vice versa. Okay, candidates belong to OBC category but coming in creamy layer will not be entitled to the benefits of reservation and should apply as general category candidate. Okay, సో ఇదండి. ఓకే అండి, ఇక ఇంతే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ.